ఇంకో పక్క బీజేపీ వాళ్ళు మన నరేంద్ర మోడీ గారి మా ముగ్గురి ఆలోచన ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావాలి, ప్రజా సమస్యలకి పరిష్కారం కావాలి, మీ జీవితాలు బాగుపడాలని ఏకైక లక్ష్యంతో నిస్వార్థంగా పనిచేసేది ఈ కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 2047 ఇక్కడ ఒక మాట చెప్పాలి. చంద్రబాబు నాయుడు అనే నేను రాజధానిని సంకల్పం చేశాను అమరావతిలో. ఆ సంకల్పాన్ని అనునిత్యం ఫాలో చేస్తూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాం. 2047కి ఈ అమరావతి రాజధాని నెక్స్ట్ స్థాయికి తీసుకొస్తాం. పవన్ కళ్యాణ్ నేను పూర్తిగా సహకరించి ఇద్దరు కలిసి పనిచేస్తున్నాం కాబట్టి రాష్ట్రానికి ఒక చరిత్ర తిరగ రాయబోతున్నానని ఒక్కసారి మీ అందరికీ ఆలోచిస్తున్నా. నరేంద్ర మోడీ అని నేను ప్రధానమంత్రిగా మనకు సహకారం ఇచ్చారు కాబట్టి ఈరోజు ఊహించినటువంటి ప్రగతికి మనం నాంది పలికాం. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా అనే నేను, మీరు కూడా అనే నేనే, మీకు పేరుంది అనే నేనని పేరు పెట్టుకొని వికసిత్ భారత్ వస్తుంది 2047, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వస్తుంది 2047కి. మరి మీరు ఎక్కడుంటారు? అందుకే మిమ్మల్ని అడుగుతున్నా అనే నేను, మీరు కూడా ఏం చేయాలంటే ఒక చేతితో నేషనల్ జాతీయ జెండా, హృదయంలో పవిత్ర సంకల్పం, అజెండా, మీ అజెండా మీరు సంకల్పం చేయాలి. మాట చెప్తే లాభం లేదు. మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఏ స్థాయిలో ఉండే వ్యక్తైనా ఏది కావాలి అనుకుంటున్నారో ఒక సంకల్పం చేయాలి. ఆ సంకల్పం గుర్తు రావడానికి పిల్లలకు ఒక కార్యక్రమం చేశాం. మేము స్కూల్లో గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చి ఒక చెట్టు పెట్టమన్నాం. ఆ చెట్టు పెట్టి ఎవ్రీడే నీళ్లు పోయి ఉన్నాం. ఆ చెట్టును చూసుకొని నీ సంకల్పాన్ని మళ్ళీ నిర్వహించుకోమన్నాం, పునరుద్ధరించుకోమన్నాం. 2 కూడా పేదలుగా తీసుకెళ్ళమన్నాం. 6 ఏళ్ళ తర్వాత ఆ పిల్లవాడు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళ తర్వాత బయట వెళ్తే ఆ చెట్టు ఇంకొకరిని దత్తత తీసుకోమన్నాం. అక్కడి నుంచి ఆ చెట్టు పెంచే బాధ్యత ఇంకొకరికి వస్తుంది. చెట్టు శాశ్వతం. కొంతమంది వ్యక్తులు బయట పోవచ్చు. ఈ విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి.